ప్రతి ప్రేమ జంట సీతారాములు కాకపోయినా వాళ్ళు గెలిపించడానికి మాత్రం నువ్వే ఉండాలి. ప్లాన్లు వేయాల్సింది బిజినెస్ మీటింగ్స్లో కానీ ఫ్యామిలీ మ్యాటర్స్లో కాదు బావుగారు. ఏంటి విక్కీ, నాలుకేమైనా మడత పడిందా లేదా మీ చెల్లెలు ఏమైనా మనసు పడిందా? పిలుపులో తేడా వచ్చింది. నాలుక మడత పడ్డం కానీ మడత పెట్టడం కానీ మా విక్కీకి అలవాట్లేదు. ఏదైనా ధైర్యంగా మాట్లాడగలిగేలా పెంచాను పిల్లల్ని. ఇది నా కూతురు రేఖ ఇష్టమే. రేఖ నిన్ను ఇష్టపడుతుంది చరణ్. ఆ విషయం 2 రోజుల క్రితమే మాకు చెప్పింది. తన ఇష్టాన్ని కాదనలేదు మా అమ్మ. ఎందుకంటే మీరు కూడా ఇంచుమించుగా మా స్థాయికి సరిపోయేవాళ్లే కదా. జయసింహ గారు, మా రేఖకి అందం ఉంది. మీకున్నదానికంటే ఎక్కువ డబ్బే ఉంది. మీ అబ్బాయి మీద ఎంతో ప్రేమ ఉంది. మీ అబ్బాయికి మీరు పెళ్లి సంబంధం చూడడం మొదలు పెడితే మీకు మాకంటే గొప్ప సంబంధం దొరకదు. ఆ విషయం మీకు తెలుసు. మీకు మాకు బిజినెస్లో చిన్న చిన్న గొడవలున్నాయి. కానీ అవన్నీ సంబంధం కలుపుకోవటానికి అడ్డం వచ్చేంత పెద్దవైతే కాదు కదా. కాబట్టి మనం అవన్నీ పక్కన పెట్టేసి మాట్లాడుకుందాం. చెప్పండి, మీ అబ్బాయి మా అమ్మాయిని చేసుకోటానికి మీకు ఏం కావాలన్నా ఇస్తాను. ఏం చేయమన్నా చేస్తాను. ఏం చేయమన్నా చేస్తారా? అడుగు చరణ్. నువ్వు ఈ దేశంలో ఏ సిటీలో అయినా సరే ఈ బిల్డింగ్ నాకు కావాలి అని అడుగు. రేపే అది నీ పేరు మీదకొచ్చేస్తుంది. ఏ ఊరి దగ్గరైనా సరే నాకిది కావాలి అని అడుగు, అది నీదైపోతుంది. బంగారం, వజ్రాలు, డబ్బు ఏదైనా సరే అడుగు. నీకు ఏం కావాలంటే అది చేసి పెడతాను. బంగారం, డబ్బులు అవేవి అక్కర్లేదు నాకు. మీరు ఒక్క పని చేయండి చాలు నాకు. ఏం చేయాలి? మీరందరూ వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. చరణ్, అంటే నీ ఉద్దేశం? నేను మీ చెల్లిని పెళ్లి చేసుకోనని చెప్తున్నాను. మీకు అర్థం కావట్లేదా? ఏయ్, ఎందుకు చేసుకో? వేరెవరినన్నా ఇష్టపడ్డావా? వేరే వాళ్ళని ఇష్టపడ్డానో లేదో అనేది అది నీకు చెప్పాల్సిన అవసరం లేదు. అది కాదు చరణ్. రేఖ నిన్ను చాలా ఇష్టపడుతుంది. నిన్ను ఇష్టపడే అమ్మాయి దొరకడం, అది అంత ఐశ్వర్యవంతురాలు దొరకడం నిజంగా నీ అదృష్టం అనుకోవాలి. కానీ మేమే మీ ఇంటికొచ్చామని చులకనగా మాట్లాడడం కరెక్ట్ కాదు. నా కూతురి ప్రేమని తక్కువ చేసి మాట్లాడడం మంచి పద్ధతి కాదు. మీ కూతురు ప్రేమ అంటే మీ అమ్మాయికి ప్రేమ పుట్టేస్తే వెంటనే వచ్చి మీ అమ్మాయి మెడలో తాళి కట్టేయాలా? ఎదుటి మనిషి మనసేంటో, అతని అభిప్రాయం ఏంటో అని తెలుసుకోవాల్సిన అవసరమే లేదా మీకు?
నువ్వు చెప్తే ఖచ్చితంగా తెలుసుకుంటావు. ఏంటి మీరు తెలుసుకునేది? ఓ ఇంటికి సంబంధం కావాలనుకుని వచ్చినప్పుడు మీ ప్రపోజల్ చెప్పాలి. అవతల వాళ్ళకి ఇష్టమో కాదో అడగాలి. ఒక అడుగు తగ్గి మాట్లాడాలి. కానీ మీరు మీ అమ్మాయి ఇష్టపడిన మనిషిని ఓ వస్తువులా భావించి నన్ను కొనేయాలి అని ఒక షాప్కి వచ్చినట్టు మా ఇంటికి వచ్చారు. మీరు మాట్లాడిన మొదటి మాటే మీ స్థాయి మా స్థాయి అని మొదలుపెట్టారు. మీ డబ్బుని మా డబ్బుతో కంపేర్ చేశారు. మీ అమ్మాయి రేటు నా రేటు దగ్గర క్లోజ్ చేశారు. మీ మాటలో ఎక్కడా అనుబంధం, ప్రేమ, ఇష్టం లాంటి వాటి వాసన, వాటి ప్రస్తావన కొంచెం కూడా లేవు అరుంధతి గారు. బాబు, అరుంధతి మాట ఎలా ఉన్నా రేఖ మాత్రం నిన్ను చాలా చాలా ఇష్టపడుతుంది. 24 గంటలు ఎప్పుడు నీ ఆలోచనల్లోనే. కానీ నేను మీ రేఖని ఇష్టపడట్లేదండి. చరణ్, నేను మీ అమ్మాయిని కనీసం స్నేహితురాలుగా కూడా చూడను. ఆమె ఎప్పటికీ నాకు రోడ్డు మీద ఎదురుపడ్డ ఓ అపరిచితురాలు లాంటిది మాత్రమే. నేను అపరిచితులను పెళ్లి చేసుకోను. నాకు బాగా తెలుసున్న అమ్మాయినే చేసుకుంటాను. నా మనసుకు నచ్చిన అమ్మాయినే చేసుకుంటాను. చరణ్, ఒక్క విషయం గుర్తుంచుకో. నిన్ను అడిగినా అడగకపోయినా, నువ్వు ఇంకో అమ్మాయిని ప్రేమించినా ప్రేమించకపోయినా, నా కూతురు నిన్ను ఇష్టపడిన తర్వాత నీ ఇష్టం నా కూతురి వైపు తిప్పుకోవాల్సిందే. నీ పెళ్లి నా కూతురుతోనే జరుగుతుంది. చూడండి అరుంధతి గారు, పెళ్ళనేది ఇద్దరి ఇష్టాలు కలిస్తేనే జరుగుతుంది. ఎందుకంటే పెళ్లి తర్వాత కాపురం అనేది ఒకటి ఉంటుంది కదా. ఒక్క మనిషి ఇష్టంతో చేసేది సంసారం అవదు. దానికి ఇంకో పేరుంటుంది. మీరు ఇంక బయలుదేరచ్చు. అమ్మ ఇంకా రాలేదండి. అమ్మ రేఖ, ఏ
మీరు ఇంకా ఇక్కడే ఉన్నారా? ఉండాలి కదమ్మా. మరి అరుంధతి వాళ్ళు వెళ్ళారు కదమ్మా, తిరిగి వచ్చి ఏం చెప్తారో అని టెన్షన్గా ఉంటుంది కదా. అది నా లైఫ్ మ్యాటర్. టెన్షన్ నేను పడాలి, నీకెందుకు? నీ లైఫ్ మీద మా లైఫ్లు ఆధారపడి ఉన్నాయి కదమ్మా. సర్లే, ఏదో ఒకట్లే. అమ్మ వచ్చి చరణ్ ఓకే అన్నాడని చెప్పాలి. వెంటనే నా చావు డప్పు మోగాలి. ఏయ్, ఏమన్నావు? అదేనమ్మా, మీ పెళ్లి బాజా మోగుతుంది అంటున్నాడు. అంతే అంతే మేడం. అవును కుమార్, వెంటనే వారం 10 రోజుల్లో పెళ్లి చేసుకుంటాను చరణ్ని. నేను ఇంక అస్సలు ఆగలేను. కర్మ కర్మ. అదిగో అమ్మ వాళ్ళు వచ్చేసారు. అమ్మే కదా వచ్చింది, దయ్యం వచ్చినట్టు అంతలా అరుస్తున్నావేంటి? అమ్మా అమ్మా, ఏమన్నాడమ్మా? చరణ్ ఏమన్నాడు? ఓకే అన్నాడా? త్వరలో పెళ్ళన్నాడా? దినం అన్నాడే, నీ దినం అన్నాడు. అమ్మా, అడుగుతుంటే చెప్పవేంటమ్మా? చెప్పమ్మా, ఏమన్నాడు? పెళ్లి ముహూర్తం గురించి చెప్పాడా? పెళ్లి ముహూర్తాలు కాదే, పిండం ముహూర్తాల గురించి చెప్పాడంట. వికీ, ఏమైంది? అమ్మ ఏం మాట్లాడట్లేదేంటి? చరణ్ ఓకే అంటే జయసింహ గారు ఏమైనా అడ్డం చెప్పారా? కట్నం ఎక్కువ అడిగారా? ఆస్తులు రాసిమ్మన్నారా? ఈ పెళ్లి వద్దని పొమ్మన్నారు. ఏంటి? మనతో సంబంధం వద్దు, పొమ్మన్నారు. నిన్ను నమ్మను. అమ్మా అమ్మా, వెంటనే ముహూర్తాలు పెట్టించమ్మా. జయసింహ గారు వద్దంటే ఈ పెళ్ళి ఎందుకు ఆగుతుంది? విక్కీ, చరణ్కి ఫోన్ చేసి మన ఇంటికి వచ్చేయమని చెప్పు. మనమే చరణ్కి అన్నీ కొనిపెట్టి పెళ్లి పీటల మీదకి తీసుకెళ్దాం. పెళ్లి పెట్టెల మీదకి ఎవరిని తీసుకెళ్తావమ్మా? ఇంకెవరినమ్మా? చరణ్నే. అతనే పెళ్ళొద్దంటే అబద్ధం చెప్తున్నావు కదమ్మా? అమ్మ మనతో ఎప్పుడు అబద్ధం చెప్పదు రేఖ. No. 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 రేఖ, రేఖ, ఆగు రేఖ. వద్దన్నాడు రేఖ, నిన్ను పెళ్లి చేసుకొని అన్నాడు. ఎందుకు?
విక్కీ ఎందుకు వద్దన్నాడు? కారణం చెప్తే దానికి అక్కడే పరిష్కారం చూపించి పెళ్లి కొప్పించేదాన్నమ్మా. అమ్మ చాలా చెప్పింది, అడిగింది ఇస్తానంది, అయినా కాదన్నాడు. నేనెంతగా ప్రేమించానో చెప్పారా? అమ్మ అన్నీ చెప్పి ఆల్మోస్ట్ ప్రతిమలాడింది రేఖ, అయినా వెళ్ళిపోమన్నాడు. రేఖ ఎక్కడికి? రేఖ ఆగు, రేఖ ఆగు రేఖ. ఎక్కడికి వెళ్తున్నావు? విక్కీ తప్పుకో విక్కీ. ఎక్కడికి వెళ్తున్నావు? తెలుసుకోవాలి, అడగాలి. ఎవరిని అడుగుతావు? ఏం తెలుసుకుంటావు? నా ప్రేమ గురించి ఏం తెలుసో అడుగుతాను. ఎందుకు వద్దంటున్నాడో తెలుసుకుంటాను. తెలుసుకొని ఏం చేస్తావు? ఏడుస్తూ కూర్చుంటావా? లేదు విక్కీ, నేను తనతోనే తేల్చుకుంటాను. నువ్వు తప్పుకో, నన్ను వెళ్ళనివ్వు. రేఖ ఆగు. ఆగు. వద్దమ్మా, వాళ్లే వస్తే మనం అడగడం జరుగుతుంది, మనమే వెళ్తే అడుక్కోవడం అవుతుంది. ఇలా కొత్త బిచ్చగాడు పొద్దేరగాడు అన్నట్టు అమ్మాయిని వెంటబెట్టుకొని ఎవరో సంబంధం మాట్లాడడానికి వెళ్ళరు. వద్దమ్మా. నాన్న, మనకు తెలియాల్సిన శుభవార్త తెలిసిపోయింది కదా, పద వెళ్ళిపోదాం. ఉండరా తొందర నా కుమారా, ఇప్పుడు మన పని పూర్తి అయిపోలేదు, ఇప్పుడే మొదలవుతుంది. హా? ఇక్కడే ఉండు, జరిగే స్క్రీన్ ప్లే చూస్తూ ఉండు. రేఖ ప్లీజ్ బాధపడకు. నువ్వు బాధపడితే చరణ్తో నీ పెళ్లి జరగదు. ఏదన్నా ప్లాన్ చేస్తేనే జరుగుతుంది. అంత బ్రతిమలాడినా వద్దని చెప్పాడని అంటున్నావు కదా, ఇంకా మనం ఏం ప్లాన్ వేస్తే చరణ్ పెళ్లికి ఒప్పుకుంటాడు? ఆయన ప్లాన్లు వేస్తే పెళ్లిళ్ళు జరగవు విక్కీ. అమ్మాయి అబ్బాయి కలిసి ఇష్టంతో 7 అడుగులు వేస్తేనే జరుగుతుంది. కానీ నువ్వు ఇలా బాధపడుతూ ఉంటే అమ్మ గిల్టీగా ఫీల్ అవుతుంది. నా ఫీలింగ్ సంగతి ఏంటి? ఒక్క విషయం రేఖ, చరణ్ నిన్ను ప్రేమించకపోవటం అతనికి సంబంధించింది. కానీ నేను అతన్ని ప్రేమించడం నాకు సంబంధించింది. నీకంతకంటే గొప్ప మనిషిని, అందమైన వాడిని తీసుకొచ్చి పెళ్లి చేస్తాను. మరి నా మనసు ఏం చేస్తావు? పెళ్ళనగానే నా ప్రాణం కూడా నా మనసు దగ్గరకు వెళ్ళిపోతుంది కదా, అప్పుడు ఈ బాడీకి చేస్తావా పెళ్ళి? రేఖ అర్థం చేసుకో, చరణ్ నిన్ను ప్రేమించలేదన్నాడు. అతనికి ఎంతని నచ్చ చెప్తాం చెప్పు? ఎంతని కన్విన్స్ చేస్తాం? ప్లీజ్ రేఖ బాధపడకు. నీ బాధను చూసి మేము తట్టుకోలేకపోతున్నాం. దేవుడా, రేఖ బాధని తగ్గించడం ఎలా? నేను చెప్పాను కదా,
మనం ఎదుటి వాళ్ళకి ఏం ఇవ్వాలనుకుంటున్నామో దేవుడు మనకు అదే ఇస్తాడని. మీరు ఒకరికి బాధ ఇవ్వాలి అనుకున్నారు, దేవుడు మీకు అదే ఇచ్చేశాడు. హే హాసిని, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. నిజం చెప్పనా, హాల్లో మీ అరుపులు విన్నాక మ్యాటర్ అర్థమైంది. రేఖ ఏడుస్తూ గదిలోకి వెళ్ళడం నాకు కనిపించింది. ఖచ్చితంగా ఏడుపు కంటిన్యూ అవుతుంది అనిపించింది. అందుకే ఆ ఏడుపు చూడాలనిపించే నేను వచ్చా. ఏయ్, మరీ సాడిస్ట్లా మాట్లాడుకో. శాడిజం గురించి మీరే చెప్పాలి. దాంట్లో మీరందరూ డిప్లొమాలు తీసుకున్న వాళ్ళే కదా. హాసిని, ఇక చాలు, వెళ్ళికి నుంచి. అరే ఒక్క నిమిషం ఉండు విక్కీ, రేఖని కొంచెం ఓదార్చనివ్వు. సాటి మనిషి, నా ఆడబిడ్డ ఏడుస్తుంటే ఓదార్చొద్దా? రేఖ ఏడ్వకు. మీ అన్నీ చెప్తున్నారు కదా, నీకు తగ్గ మొగుడు ఎవరో ఒకరు ఉండే ఉంటాడు. నీకు వాడే వస్తాడు గాని నీకోసం స్పెషల్గా మంచోళ్ళు ఎలా వస్తారు? హేయ్, నిజంగా నా కూతురు మంచి కోరుకున్న దానివి అయితే చరణ్ని రేఖతో పెళ్లి కొప్పించు. రేఖని చేసుకోండి. నేను రేఖను పెళ్లి చేసుకోను. ఏ ఎందుకు చేసుకోరు? ఎందుకంటే నా మనసులో వేరే మనిషి ఉంది కాబట్టి. చరణ్ ఎవరిని ప్రేమిస్తున్నాడు? నిన్నేనా? బదులు